మెరిట్ ఉన్న ప్రతి విద్యార్థికి ఒక అవకాశం ఇచ్చింది గవర్నమెంట్. అదే విద్యాధన్ స్కాలర్షిప్ 2026. ఇదేంటంటే ఆర్థిక సహాయం. విద్యాధన్ స్కాలర్షిప్ అనేది ఆర్థిక సహాయం, ఉన్నత విద్యకు ఒక తోడ్పాటు అనమాట. అంటే మెరిట్ స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఇది ఒక తోడ్పాటు. మామూలుగా మీరు ఇది అప్లై చేసుకోవాలంటే అధికారిక వెబ్సైట్ని సందర్శించండి, న్యూ రిజిస్ట్రేషన్ చేసుకోండి, అప్లికేషన్ ఫామ్ ఉంటుంది, అది ఫుల్గా నింపండి, అవసరమైన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయండి, సబ్మిట్ చేసి అప్లికేషన్ నెంబర్ని సేవ్ చేసుకోండి. అది ఎలా అనేది నేను ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపిస్తాను. మొదటి నుంచి చివరి వరకు చూడండి. ఇది అప్లికేషను జనవరి 26, మార్చి 26 వరకు, మార్చి 26 చివరి తేదీ అయినప్పటికీ కూడా ఈ యొక్క తేదీలు మార్పులు చెందుతూ ఉంటాయి. అధికారిక వెబ్సైట్ను ప్రకటనను కానీ మీరు చూస్తే మీకు అర్థమవుతుంది, పొడిగిస్తూ ఉంటారు కూడా ఒక్కొక్కసారి. సో ఇది ఎంపిక విధానం ఎలా ఉంటుందంటే మెరిట్, అకాడమిక్ పర్ఫార్మెన్సు, అదేవిధంగా ఇంటర్వ్యూ కోర్సులు, సామాజిక ఆర్థిక పరిస్థితులు మొత్తం ఆధారంగా దీన్ని ఫైనాన్స్ సెలక్షన్ అనేది దీంట్లో విద్యాధన్లో మీకు సెలక్షన్ కమిటీ ఉంటుంది అనమాట. ఇవన్నీ వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు, ఆ విధంగా వాళ్ళు మీకు సెలక్షన్ చేస్తారన్నమాట. ఎందుకు దరఖాస్తు చేయాలి అంటే ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కళలు కనడానికి ఒక అవకాశం, ఉన్నత విద్యకు బలమైన సహాయం లభిస్తుంది, మీ భవిష్యత్తును నిర్మించుకునే ఒక మంచి అడుగు అనమాట. మెరిట్ ఉన్న ప్రతి విద్యార్థికి కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. అంతేకాకుండా ఈ యొక్క విద్యాధన్లో అర్హతలు ఏంటంటే అతను భారత పౌరుడై ఉండాలి, 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ లేదా ప్రొఫెషనల్ కోర్సు చదువుతున్న విద్యార్థులై ఉండాలి. మెరిట్ ఆధారంగా ఎంపిక జరుగుతుంది. ఇందాక చెప్పినట్టు కుటుంబ ఆర్థిక ఆదాయం పరిమితిలో కూడా ఉండాలి. వివరాలు మీకు పూర్తిగా కావాలంటే ఆ అధికారిక వెబ్సైట్లో చూడండి. అదేవిధంగా స్కాలర్షిప్ కవరేజ్, బెనిఫిట్స్, ట్యూషన్ ఫీజు కోసం ఆర్థిక సహాయం, పాఠ్యపుస్తకాలు, ల్యాప్టాప్ లాంటి అవసరాలకు సహాయం, కొన్ని కేసుల్లో విద్యార్థుల అభివృద్ధికి మార్గదర్శనం మరియు మెంటరింగు. మెరిట్ ఉన్న విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాది అనమాట. ఈ అవసరమైన డాక్యుమెంట్స్ ఏంటంటే ఆధార్ కార్డు, ఇన్కమ్ సర్టిఫికేటు, 10వ ఇంటర్, డిగ్రీ వాళ్ళ యొక్క సర్టిఫికేట్స్ అంటే మెమోస్, అదేవిధంగా ఇన్స్టిట్యూషన్స్ అడ్మిషన్ ప్రూఫ్స్, బ్యాంక్ అకౌంట్ వివరాలు, పాస్పోర్ట్ సైజు ఫోటోలు, ఇవన్నీ అవసరమైన డాక్యుమెంట్స్ అనమాట, ముఖ్యమైన డాక్యుమెంట్స్. సో మీరు మీ విద్య అనేది మీ యొక్క హక్కు, విద్యాధన్ మీకు తోడుంటుంది. ఈ అధికారిక వెబ్సైట్ నోట్ చేసుకోండి, దానిలో మీరు ఫుల్ డీటెయిల్స్ చూసుకోండి. అదేవిధంగా మెరిట్ ఉన్న ప్రతి విద్యార్థి అవకాశాన్ని ఉపయోగించుకోండి. తేదీలు మార్చుతూ ఉంటారు కాబట్టి ఆ అధికారిక ప్రకటనను గమనించండి. మీ కలల దారిలో మీ అడుగులకు బలంగా విద్యాధన్ స్కాలర్షిప్ 2026 ప్రతిభ ఉన్న ప్రతి విద్యార్థికి ఆర్థిక సహాయం అన్నమాట. చాలామందికి తెలియంది ఏంటి అంటే అసలు ఈ విద్యాధన్ అంటే ఏంటి, స్కాలర్షిప్ పథకం అంటే ఏంటంటే విద్యాధన్ అనేది మెరిట్ ఉన్న ఆర్థిక ఇబ్బందులు ఉన్న విద్యార్థులకు ఉన్నత విద్య అభావానికి ఆర్థిక సహాయం అందించే ఒక స్కాలర్షిప్ ప్రోగ్రాం అనమాట. ఉన్నత విద్య అభ్యర్థించే కావాలనుకునే విద్యార్థులకు, అది కూడా మెరిట్ ఉన్న ఆర్థిక ఇబ్బందులు ఉన్న వాళ్ళకి మాత్రమే. ఈ విద్యాధన్ స్కాలర్షిప్ 2026 దరఖాస్తు ప్రక్రియ చాలా సులభం. మొదట వెబ్సైట్ని సందర్శించండి, దరఖాస్తు ఫారం ఫిలప్ చేయండి, దాన్ని అన్నీ ఫిలప్ చేసిన తర్వాత అప్లోడ్ చేయండి, చివరిన సబ్మిట్ చేయండి. అంతేనండి, చాలా ఈజీ అనమాట. ఇది వెబ్సైట్లో మీకు డీటెయిల్స్గా ఉంటుంది. ఈ విద్యాధన్ స్కాలర్షిప్ 2026 అనేది చాలామందికి ఉపయోగపడుతుంది. మీకు ఉపయోగపడకపోయినా దీనికి సంబంధించిన విద్యార్థులు, మెరిట్ విద్యార్థులు, ఆర్థిక స్తోమత లేని వాళ్ళకి ఈ విషయాన్ని ఫార్వర్డ్ చేయండి. ఇంతేనండి, ఈ విద్య అనేది ఒక శక్తి, విద్యాధన్ ఒక తోడ్పాటు. సో దీని ద్వారా మన ఉన్నత విద్యని అభ్యర్థించుకునేదానికి ఇది చాలా ఉపయోగపడుతుందన్నమాట. ఇదండి ఈ చిన్న ఇన్ఫర్మేషను. ప్రతి విద్యార్థికి ఈ ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి. ఈ చిన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎంతోమంది మెరిట్ ఉన్న విద్యార్థులు, ఆర్థికంగా చదవలేని వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడే స్కీము, స్కాలర్షిప్ స్కీము. ఇది డేట్లు అప్పుడప్పుడు మారుస్తూ ఉంటారు. ఆ వెబ్సైట్లో కనుక మీరు చూసినట్లయితే ఆ డేట్లు అనేది మీకు తెలుస్తుంది అనమాట. ఇదండి ఈ ఇన్ఫర్మేషను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.